శ్రీ అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం 2024 జనవరి 11 గురువారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. అదృష్టం వరిస్తుంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల అంగీకారం తీసుకుని చేసే పనులు మంచి ఫలితాన్నిస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. వాహనాలు చేపట్టిన వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. భూములు కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. విద్యార్థులు మొదట్లో కష్టపడ్డ ఫలితాన్ని పొందుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగస్తులకు నూతనోత్సాహం. కళారంగం వారికి ఒత్తిడులు పెరిగినా అధిగమిస్తారు. కొన్ని సంఘటనలు మనోబలాన్ని పెంచుతాయి. పెట్టుబడులు లాభాలనిస్తాయి. విష్ణు ఆరాధన శుభప్రదం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపార లాభాలు విశేషంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ఒత్తిడిని జయించండి. ఉద్యోగంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపార లాభం ఉంది. ఇక ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. పనుల్లో ముందడుగు వేస్తారు. కళారంగం వారికి నూతన అవకాశాలు దక్కుతున్నాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. సమస్యల నుంచి బయటపడతారు. పనుల్లో ముందడుగు వేస్తారు. కళారంగం వారికి నూతన అవకాశాలు దక్కుతున్నాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. ఈ రాశి వారికి శుభకాలం నడుస్తుంది. ఆస్తిని వృత్తి చేసే క్రమంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది. ముఖ్య విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. ఆహ్వానాలు అందుతాయి. సుఖ సంతోషాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మంచి కాలం నడుస్తుంది. పెద్దవారి సహకారం ఉంటుంది. ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. అదృష్ట ఫలాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సుఖ సంతోషాలతో కాలం గడుస్తుంది. పట్టుదలతో ప్రయత్నించి గొప్పవారవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది. సంపద కూడా బాగుంటుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు కూడా బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆరాధన లార్డ్ లక్ష్మీ నరసింహ అంటే విష్ణు యొక్క 4వ అవతారము మరియు కుటుంబంలో నిరంతర ఆనందం కొరకు నరసింహ కవచం, రక్షణ కొరకు కవచం చెప్పండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.